రామకృష్ణ గారు ఎక్కడైనా రఘురామ్ మాట్లాడిన మాటలు కానీ బీజేపీ మాట్లాడుతున్న మాటలు కానీ ఏదో ఆ ప్రాంత రైతులకు ఒక భరోసా ఇచ్చినట్టే కనిపిస్తుంది. కానీ మాటలని స్టేట్మెంట్స్ని లోతుగా విశ్లేషిస్తే మళ్ళీ ఏదో ఒక కన్ఫ్యూజన్. ఒక బాధ్యతాయుతమైన పార్టీ స్వయంగా మనం సార్ రామ్మాధవ్ గారు చిన్న వ్యక్తి ఏం కాదు, బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, పైగా ఆర్ఎస్ఎస్లో ఆయన రోల్ చాలా పెద్దది. అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాడు, జమ్మూ కాశ్మీర్ని అవపోసన పట్టినవాడు, అక్కడ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థాయిలో రామ్మాధవ్ వ్యూహరచన చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వెంట నోటి వెంట ఇవాళ ఒక మాట వచ్చింది, 3 రాజధానులు అనేది ఒక తప్పుడు నిర్ణయము, ఎక్కడా లేని నిర్ణయం అని వచ్చినప్పుడు ఇక అది తప్పుడు నిర్ణయం అయినప్పుడు ప్రజల తరపున ఇది తప్పు, దీని అమలుకు మేము వ్యతిరేకం అని చెప్పాలి కదా. పార్టీగా ప్రభుత్వంగా పక్కన పెట్టండి, అది ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. అదే ఇప్పుడు వెంకటకృష్ణ గారు, యా ఇప్పుడు మన రఘురామ్ మాట్లాడేటప్పుడు వెంకటకృష్ణ గారు చెప్పండి. అదే ఇప్పుడు మన రఘురామ్ మాట్లాడేటప్పుడు కూడా చూస్తే క్లారిటీ రావడంలే. రఘురామ్ ఏమంటాడంటే మీరు వాళ్ళు చెప్పింది మేము చెప్పాలన్నా, మా పార్టీ లైన్ మాకు ఉంటుంది అనేది ఆయన చెప్తా అన్నాడు. నేను ఏమంటే మనం ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ లైన్ పెట్టుకుంటారు, దాంట్లో ఏం తప్పేం లేదు. నేను ఒక నేషనల్ పార్టీ కానీ అది ఒక రీజనల్ పార్టీ కానీ వారి లైన్ వాళ్ళు స్పష్టంగా చెప్పాలని మనం అడుగుతున్నాం. ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళని అడిగేది ఏమంటే, మీకు రాష్ట్ర శాఖ ఇది, తర్వాత నేషనల్ లెవెల్లో మీకు పార్టీ ఉంటుంది, దానికి జేపీ నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నారని ఆయన గురించి కూడా మీరు బాగా చెప్పారు. నేను మీ నేషనల్ పార్టీ ఏం చెప్తుంది, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందో తర్వాత పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్ పార్టీ ఒక నిర్ణయం అంటుంది ఏమని, అమరావతి రాజధానిగా ఉండాలని. అదేవిధంగా మీ నేషనల్ పార్టీ కూడా అదే అనేటట్లుంటే మీరు ఒక క్లారిటీతో అమరావతి రాజధానిగా ఉండాలి, దీన్ని 3 రాజధానుల పేరుతో మోసం చేయడం సరైనది కాదు అని మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. అట్లా కాకుండా రామ్మాధవ్ ఏమంటాడు, రేపు 3 రాజధానులు అని చెప్పి అక్కడ కూడా అవినీతి జరిగితే దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాము అంటాడు. అవినీతి సమస్య సెకండరీ, అవును, అవినీతి కోసం మార్చడం అనేది కాదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అదే ప్రచారం, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. ఒకవేళ అట్లా ట్రేడింగ్ జరిగింటే దానిపైన యాక్షన్ తీసుకోండి, తప్పేముంది. ఎవరైనా దానికి చట్టానికి అతీతంగా తప్పు చేసి ఉంటే వాళ్ళు రాజకీయ నాయకుడు కానీ, ఒక ఆఫీసర్ కానీ, ఒక ఊళ్ళో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు కానీ ఎవరైనా అట్లా తప్పు చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు కడుతుంది, ఇండ్లు కట్టేటప్పుడు కాంట్రాక్టర్ ఏదైనా ఒకటి అవినీతి చేస్తాడు, ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి. కానీ ఆ ఇళ్లలో చేరిన లబ్ధిదారులందరినీ కూడా మేము మిమ్మల్ని బయటకు తోసేస్తాము, మీరు ఇల్లు ఖాళీ చేయండి అని అంటామా? ఇది అంతే. కాబట్టి ఏమంటే మీరు ఒకదాన్ని ఇప్పుడు ఒక క్లారిటీ లేనందువల్లనే రామ్మాధవ్ కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. 3 రాజధానులు అంటావు, అవి ఎక్కడా లేవు. 3 రాజధానులు వస్తే 3 చోట్ల అవినీతి జరుగుతుంది, 3 చోట్ల అవినీతి జరిగితే 3 చోట్ల వ్యతిరేకిస్తాము. అసలు అవినీతిని వ్యతిరేకించేది సెకండరీ పాయింట్. మీరు ఎట్లా వ్యతిరేకిస్తున్నారో మాకు తెలుసు. మీరు నేను బాగా, ఎందుకంటే వెంకటకృష్ణ గారు మీరు డిబేట్లన్నీ కూడా ఫాలో అవుతారు కాబట్టి చెప్తాన్నా. జీవీఎల్ నరసింహారావు గారు ఓపెన్గా విమర్శించాడు సుజనా చౌదరిని, సీఎం రమేష్ని. ఎప్పుడైతే వాళ్ళ పార్టీలో చేరారు వాళ్ళు పవిత్రులు అయిపోయారు, పక్కనే కూర్చోబెట్టుకుంటా అన్నాడు. అంతకుముందు ఏమో బ్యాంకులో డబ్బు ఎగ్గొట్టారు, వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని చెప్పి ఓపెన్గా అసలు మేమే అన్నాడనిలే అంత పెద్ద మాటలు, అన్ని పెద్ద పెద్ద మాటలు అన్నాడు జీవీఎల్ నరసింహారావు. మరి ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ ఆఫీస్లో అందరు కలిసి కూర్చుంటా అన్నారు వాళ్ళు. కాబట్టి అంటే మీరు అవినీతిని వ్యతిరేకిస్తావారంటే ఎవరు నమ్మడంలే. మీతో ఉంటే వాళ్ళు గంగాపుత్రులు, ఆ గంగా జలంతో వాళ్ళనంతా మీరు శుద్ధి చేస్తారు, మీతో లేకుండా ఉంటే బ్లాక్మెయిల్ చేస్తారు, మీరు అవినీతి పరులని. కాబట్టి ఇప్పుడు అవినీతి సమస్య కాదు, అమరావతి రాజధాని విషయంలో మీరు మోసం చేస్తూ ఉన్నారు. మీకు బాధ్యత ఉంది, మీరు ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నారు, పైగా మీ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అక్కడ. అవును, మీ ప్రైమ్ మినిస్టర్ రావడమే కాకుండా కేంద్రం సహకరిస్తుందని చెప్పాడు, డబ్బులు ఇచ్చాడు. ప్రపంచంలో అసలు ఢిల్లీ కంటే మంచి రాజధాని కడతామని చెప్పాడు. అమరావతి రాజధానిగా కొనసాగాలి అనే మాట మీరు ఎందుకు చెప్పడంలే? మీరు ఆ మాట చెప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మోసం చేస్తా అన్నాడు. ఆయన ఇంకా పక్కా చీటర్ నా దృష్టిలో. ఈ విషయంలో అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి దగ్గర చెప్తా అన్నాడు, నా ఫోటో అందరి ఇళ్లలో ఉండాలని.
అందరి ఇళ్లలో కాకపోయినా చాలా మంది పెట్టుకుంటారు పాపం, ఎందుకంటే ఆయనకు ఉన్నారు కదా, ఆయన కూడా అభిమానులు ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని కింద బ్రాకెట్లో చీటర్ అని రాయాలి. కారణం ఏమంటే నువ్వు చీట్ చేస్తా అన్నావు. ఇవాళ ఈ మాట ఇద్దరు అన్నారు. చెప్పలా రాయలసీమ నుంచి మీరు ఉత్తరాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర అంటే ఆల్మోస్ట్ అమలాపురం అంటే ఉత్తరాంధ్ర కిందకే వస్తుంది కాబట్టి హర్ష కుమార్ ఆయన కూడా సేమ్ మీరు అన్న పదమే వాడాడు, సేమ్ అదే వర్డ్. ఖచ్చితంగా నేను అనేది ఏమంటే నీవు ఫోన్లే అది నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా నువ్వు ఫెయిర్గా అయ్యా పలానా కారణాల వల్ల అమరావతి రాజధాని వద్దు, ఇది ఇక్కడ నుంచి మారుద్దాము, మీ అభిప్రాయాలు చెప్పండి, మా పార్టీగా మేము ఇట్లా అభిప్రాయపడుతున్నాం, లేదా నేను ముఖ్యమంత్రిగా ఇట్లా అభిప్రాయపడుతున్నాను, ఎక్కడన్నా ఫెయిర్ డిస్కషన్ చేశావా? పక్కా మోసం. నువ్వేమంటావు, శ్మశానం అని కొన్నాళ్ళు ప్రచారం చేయిస్తావు ఒక ఆయనతో, ఇంకొక ఆయనతోనేమో ఎడారిని ప్రచారం చేయిస్తావు, ఇంకొక ఆయనతో ఆడ అంతా మునిగిపోతుందని ఎడారి అంటావు నీవే, అది మునిగిపోతుందని ఆయన అంటాడు. ఎడారిని ఎక్కడైనా మునిగిపోతుందా? అసలు కొద్దిగా బుర్ర ఉన్నవాడు కూడా చెప్పగలడు. ఎడారి అని చెప్పింది ప్రచారం వాళ్ళే, శ్మశానం అన్నది వాళ్ళే, మునిగిపోతుంది అన్నది వాళ్ళే. రైట్. రామకృష్ణ చేసి రామకృష్ణ గారు ఒక్క నిమిషము, దీపక్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చే మీతో మాట్లాడే ముందు ఒక్క రఘురామ్ గారితో ఒక్క నిమిషం. రఘురామ్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మేము ఒక రాజకీయ పార్టీగా ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఒక రాజకీయ పార్టీగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఒక పార్టీ లేదా ఒక ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఇది పదే పదే వస్తోంది. ఈ ఓపెన్గా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు చేస్తామా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఆ పార్టీ పేరు వాడలేదు కానీ అదే మాట మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు చేస్తామా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం చేస్తామా, ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏం చేసినా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోద్దనే భయపడుతున్నారా, లేకపోతే ఏ పని చేసినా తెలుగుదేశం పార్టీకి లాభం జరిగిపోతుందని భయపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే అంత భయం ఎందుకు? ప్రజల తరపున కదా చేయాలి, ప్రజల కోసం చేయండి, ప్రజల తరపున చేయండి, మీకోసం మీరు చేయండి. అన్న రామకృష్ణ గారు ఇందాక మాట్లాడుతుంటే మా ఎజెండా మేము నేషనల్ కౌన్సిల్లో పెట్టాము ఏమంటుంటే చెప్తున్నా, మీ ఎవరో ప్రతిపక్ష పార్టీ చెప్తే నేషనల్ కౌన్సిల్లో మేము మాట్లాడుకున్నా, మీరు మాట్లాడుకున్నా అన్నట్టుగా స్పర్ధన వచ్చింది కాబట్టి మాట్లాడా. నేను ఎక్కడా తెలుగుదేశం గురించి మాట్లాడా. మాకు లేదు, మీరు అర్థం చేసుకుంటే అలా మేమేం చేయలేం. కానీ ఇంకొకటి, మాకు స్టేట్ పార్టీ తీర్మానాన్ని కేంద్ర పార్టీకి పంపుతాం, కేంద్ర పార్టీలో డిస్కస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్స్ అధ్యక్షులు, మహామంత్రి ఎవరైతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో ఉంటారో వాళ్ళంతా కలిసి కేంద్ర పార్టీకి చెప్తారు. కేంద్ర పార్టీ ఓకే చేస్తే కేంద్ర పార్టీ 99% ఓకే చేస్తూనే ఉంటాయి. ఇది రాష్ట్రం చెప్పిన విషయాల్లో దాని మీద పార్టీ లైన్ ఏం కాదు. అంతేగాని ప్రభుత్వ లైన్ ఇస్ డిఫరెంట్, పార్టీ లైన్ ఇస్ డిఫరెంట్. అది వెరీ వెరీ క్లియర్. అయితే రాష్ట్ర పార్టీ చెప్పింది ఈవెన్ కేంద్ర పార్టీతో రేపు సలహా చేసుకోవడం అదే చెప్తాం మేము. నా ఉద్దేశం, నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా రైతులకి కోసము పోరాడండి, రైతులతోనే ఉండండి అని మనకి లైన్ వచ్చింది. మేము అదే చేస్తున్నాం. అంతేగాని మీరు ఇంకే మరి దాని ఏదో ఎక్కడో ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు ఇవాళ రామారావు గారు కూడా అదే చెప్పారు. వీళ్ళకి ఏమని అంటే రైతుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు, చివరి రైతు వరకు న్యాయం జరిగేదాకా బీజేపీ వెన్నంటి ఉంటుందని. అసలు రైతులకు న్యాయం జరగడం అనే దానికి ఏమైనా అర్థం ఉందా? పాయింట్. రైతులు కోరుతున్నది ఏంటి? రాజధాని కోసం మేము ఇచ్చాము, ఇవాళ రాజధాని ఇక్కడి తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. మాకు అంగీకారం కాదు, రాజధాని ఇక్కడే ఉండాలంటున్నారు తప్ప మాకు డబల్ రేట్లు ఇవ్వండి, మాకు త్రిబుల్ రేట్లు ఇవ్వండి, మా ప్లాట్లకు త్రిబుల్ రేట్ ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, ఇట్లా అడుగుతున్నారు. ఎక్కడైనా ఉందా? పోనీ న్యాయం అంటే ఇది చేస్తే ఊరుకుంటామని ఎక్కడైనా అంటున్నారా? లేదు కదా. వీళ్ళు రైతులకు న్యాయం వీళ్ళు అదే అంటున్నారు, వైసీపీ అదే అంటోంది, ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ న్యాయం? రైతులు మాత్రము చాలా క్లారిటీతో ఉండారండి. ఇక్కడ క్లారిటీతో లేనిది ఎవరు అని అంటే ఫస్ట్ బీజేపీ అండ్ సెకండ్ డ్రామాలాడే వైసీపీ. నేను ఒక్క పాయింట్ చెప్తానండి బీజేపీ గురించి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎం గా స్వేరింగ్ ఇన్ సెరమనీ చేయకముందు ఆ 5 మండలాలు ఇక్కడ కలపకపోతే నేను ముఖ్యమంత్రిగా స్వేరింగ్ ఇన్ కూడా చేయను, అప్పుడు బీజేపీ స్టెప్ ఇన్ అయ్యి ఇష్యూ వచ్చినప్పుడు క్లియర్ చేశారు. సో సంబంధం లేదు, స్టేట్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు. ఇంకొక సెకండ్ ఏంటంటే నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కామ్రేడ్ రామకృష్ణ గారు, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని మీరు పట్టుకున్నా గానీ బీజేపీ గల్లీలో ఒకటి ఢిల్లీలో ఒకటి మాట్లాడుతుందనే మాట ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తుంది. సో ఇప్పుడు బాధ్యత ఎవరిపైన ఉంది?
బీజేపీ పైన ఉంది. ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవటము, ఒక క్లారిటీతో ముందుకు పోవటము, బీజేపీ స్టాండ్ ఇది అని చెప్పి ప్రతి ఇష్యూ మీద చెప్పాల్సిన బాధ్యత ముందు బీజేపీ వాళ్ళ పైన ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తెలుగుదేశం పార్టీ దిగిపోయి 15 నెలలు అయింది. ఇంకటి నుంచైనా తెలుగుదేశం పార్టీ గురించి మీరు కామెంట్స్ చేయడం మానేసి రూలింగ్ పార్టీ చేసే తప్పుల గురించి మాట్లాడాలా. ఇంకొక పాయింట్, గత 15 రోజుల నుంచి ఇంత ఆందోళన విజయవాడలో సీనియర్ నాయకులు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఇందరు సీనియర్ నాయకులు విజయవాడకు పోయి ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఉంటే కనీసం ఒకరో ఇద్దరు పోయి సంఘీభావం తెలిపినారా? ఎందుకు అక్కడ ఒకటి మాట్లాడేది, ఇక్కడ ఒకటి చేసేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. వెరీ గుడ్ పాయింట్. 3 క్యాపిటల్స్ అంటే ఒక సెకండ్ అండి, 3 క్యాపిటల్స్ అంటే 3 కరప్షన్స్ అని చెప్పి అన్నారు. అంటే దాని వెనకాల అర్థం ఏంది అని చెప్పి క్లారిటీతో వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఒకటి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తో కంపేర్ చేస్తే పాపులేషన్ తో ఈ మనకుండే 5 కోట్ల లాగా చూస్తే వాళ్ళకి 12 క్యాపిటల్స్ కావాలా. ఆంధ్ర రాష్ట్ర పాపులేషన్ భారతదేశంతో కంపేర్ చేస్తే 81 క్యాపిటల్స్ కావాలా. ఇప్పుడు కన్నా మేలుకొని పిచ్చి తుగ్లక్ పనులు చేయకూడదు అని చెప్పి ప్రభుత్వానికి తెలుపుతూ బీజేపీ ఒక క్లారిటీతో ఇంకనైనా రాకపోతే మీరు ప్రభుత్వంకి రావడం సంగతి విడిచిపెట్టండి, అకౌంట్ కూడా ఓపెన్ చేయలేరు అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. రైట్, మంచి పాయింట్ దీపక్ రెడ్డి గారు. రఘురామ్ గారు ఆయన అన్న పాయింట్లో సరే, రాజకీయపరమైన విమర్శలు ఒక పార్టీ ఇంకో పార్టీకి చెప్తుందా అనే మీ వర్షన్ కూడా కరెక్టే. ఎవరి దాడు చూసుకోండి, మా సంబంధం లేదు. ప్రజలుగా నేనైనా ప్రజలైనా ఒకటే ఆలోచిస్తారు ఒక యాంగిల్లోని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అడిగిన దాంట్లో ఓకే మీరు ఏదో చెప్పి పెట్టారు, ఇవాళ మీటింగ్ పెట్టారు, వీర్రాజు గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు, బాధ్యతలు స్వీకరించారు, అంతమంది నాయకులు వచ్చారు, జాతీయ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చారు కదా. రైతులు అంటున్నారు కదా, వెళ్ళి ఏమన్నా వాళ్ళ ఎందుకు అక్కడ కనీసం ఒక పరామర్శ లాంటిది ఒక పలకరింపు లాంటిది చేయలేకపోయారు? అది కూడా తొలి కార్యక్రమంగా తీసుకోవచ్చు కదా వీర్రాజు గారి నేతృత్వంలో. రైతుల కోసం మేము ఉన్నామని చెప్తున్నారు కదా, అది ఆయన అడిగిన పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఒకటండి, మీ రీజనల్ పార్టీ పని విధానం వేరు. నేను ముందే చెప్పిన, రీజనల్ పార్టీ వ్యక్తి పార్టీలు, ఆ వ్యక్తి ఏమనుకుంటే అది నడుస్తుంది. ఏమంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు అమరావతిని పట్టుకుని వదల్లా, అధికారం లేనప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు మీరంతా చెప్పండి. ఈ రైతుల గురించి మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఎక్కడో ఉండి రైతులు వేరే రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. ఏంది అంటే మీరు డిసైడ్ చేస్తారంటే మా పార్టీ ఎజెండా, మిగతా పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ డిసైడ్ చేస్తాయండి. మేమేం చేయాలో మాకు తెలియదు. మరి ఇన్ని రాష్ట్రాల్లో 19-20 రాష్ట్రాలు అధికారంలో అలాగే వచ్చేసాం. మరి ఒకటి, ఈ చంద్రబాబు నాయుడు, దీపక్ రెడ్డి గారు పెద్దలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది పోలవరం ముంపు గ్రామాలు కలుపుతేనే ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఉట్టి అబద్ధం. ఇంకోటి, మమ్మల్ని టార్గెట్ మహాపాపాలు చేశారండి, పంచమహాపాతకాలు చేశారు, మామూలుగా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. 5 ఏళ్ళు మీరు చేశారు, 14 నెలల్లో వీళ్ళు చేస్తున్నారు. మే 31వ తారీఖున ఇదే మాటని రామ్ మాధవ్ గారు చెప్పారు. 3 రాజధానులని మీరు విర్రవీగుతున్నారు, 3 రాజధానుల విషయంలో అది అన్యాయం ఇది అని మాట్లాడారు. మళ్ళీ ఇవాళ మాట్లాడారు. మీకు ఇవాళ కనపడింది, ఆ రోజు కనపడలా. పోయి మీద నుంచి ఇంకొక మాట చెప్పండి రఘురామ్ గారు ఇంకొక మాట చెప్పండి. రామాధవ్ గారు మాట్లాడుతూ పార్టీ క్యాడర్కి ఒక విషయం చెబుతూ, మీరు ఇక్కడ పోరాటాలు చేసినప్పుడు జాతీయ నాయకత్వం ఏదో చెప్పాలి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ నిర్ణయాలు కరెక్ట్ కాదనిపించడం, మీరు పోరాడండి అని చెబుతూ కేంద్రం ఏం చేయాలో ఆ సందర్భం వచ్చినప్పుడు చేస్తుంది అన్నారు. అదేంటది నాకు అర్థం కాలేదు. అంతేనండి, కేంద్రం ఎప్పుడు చేయాలో ఏం చేయాలో చేస్తుంది. చెప్పారుగా మీకు, సుజాత గారు చెప్పరా కేంద్రం ఏం చేస్తుందో? మా కార్యకర్తగా, సీనియర్ కార్యకర్తగా ఆయనే మాట్లాడారు. అదే రామ్ మాధవ్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ ఇప్పుడు మాకు ఒక విధానం ఉంటుందండి, విధానం ప్రకారం ముందుకెళ్తాం. రైతు ఇప్పుడు 125 చెప్తున్నా మీకు స్పష్టంగా. అక్కడ అమరావతిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర అనేక సంస్థలు, ఎల్ఐసి దగ్గర నుంచి, సిబిఐ దగ్గర నుంచి, అనేక బ్యాంకుల దగ్గర నుంచి, అనేక ఇన్స్టిట్యూషన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి, స్థలాలు ఇచ్చారు. వాటి అన్నిటిని అక్కడే పెడతాయండి. పెట్టడం కోసం మేము పోరాడతాం అంటూ అనుమానం లేదు. ఏది కూడా ఇక్కడి నుంచి కదలదు. ఏది విశాఖపట్నం వీళ్ళు వెళ్తారు, మనకు సంబంధం లేదు. కానీ మేమైతే కేంద్రం గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము తెచ్చుకుంటాం, మాకు ఇక్కడే పెడతాం. దాంట్లో అనుమానం ఏం లేదు మాకు. ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. గత 8,000 కోట్లు 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో సగంలో వదిలేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేయమని అడుగుతున్నాం. దాని మీద పోరాడుతున్నాం. అనేక పోరాటాలండి. ఇళ్ళు ఇచ్చారు, 18 లక్షలు ఇళ్ళు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అవి పూర్తి చేసి ప్రజలకు ఏమని అడుగుతున్నాం.
రాష్ట్ర ప్రజల కోసము పోరాటం కోసము సిద్ధంగా ఉన్నాం, ఇంకా ఇంకా చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎవరి కళ్ళలో ఆనందం కోసం, రైతుల కళ్ళలో ఆనందం కోసం పోరాడతాం, అంతేగాని ఏ పార్టీకు ఆనందం కలగజేసుకోవడం పని చేయం. మీ కళ్ళల్లో పార్టీలు ఎందుకు కనబడుతున్నాయి? అసలు మీ కళ్ళల్లో పార్టీలు ఎందుకు కనబడుతున్నాయి? పార్టీల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మిత్రమా? మీరు రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించండి. ఎంతసేపు ఆ పార్టీకి లాభం జరుగుతుందేమో, ఈ పార్టీకి లాభం జరుగుతుందేమో అని అంటే మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. కాదు, మీరేమో జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మీరు మీ గురించి ఆలోచించుకోవాలి. కానీ ఆ పార్టీ ఎంతసేపు మీ మాటల్లో ముందు ఒకసారి వెనక ఒకసారి పార్టీ పార్టీ అని వస్తుంది. వై మిగతా పార్టీ? అవును, ఇప్పుడు రామకృష్ణ గారు సలహా ఇచ్చారు మేమేం చేయాలో. ఎందుకు ఇస్తారండి? డిమాండ్ చేస్తారు. సలహాలాగా వినపడుతుందా రఘు? రఘు 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 సారీ రఘు, సారీ, మీకు అది సలహాలాగా వినపడినట్టుంది. సలహా కాదు, అది డిమాండ్. డిమాండ్ అది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మిమ్మల్ని చేస్తున్న డిమాండ్. కాదండి, మిమ్మల్ని చేస్తారండి, మిమ్మల్ని చేస్తారు. అధికారంలో ఉన్న వాడు రామకృష్ణ గారు, మీరు సలహాలు ఇస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు మన రఘురామ్ ఏమంటే, రఘురాము ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అధికారం లేదు కాబట్టి మేము ఒక పార్టీ, సిపిఐ ఒక పార్టీ, తెలుగుదేశం ఒక పార్టీ, మాకందరికి ఎవరికి అధికారం లేదనే పద్ధతుల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను రఘురామును కోరేదేమంటే, మీకు బాధ్యత ఉంది అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు బాధ్యత ఉంది అని ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మీరు ఆ రోజు అమరావతి రాజధాని అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, అది 29 గ్రామాల రైతు సమస్య అనేది కరెక్ట్ కాదు. అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చెప్పుకోవాలి. మరి మీ రాజధాని ఏదంటే మాది అమరావతి అని చెప్పుకోవాలి. కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర సమస్య. మీరు ఎంతసేపు ఏమంటారు, ఆ రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాము, మా కేంద్రం ఆఫీసులు కూడా కొన్ని అక్కడ కడతాము, తర్వాత విశాఖపట్నం పోతే అక్కడ కూడా మేము పోరాడతాము, అక్కడ ఏదైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే అని మీరు చెప్తాను. కరెక్ట్ కాదు అది. ఓన్లీ అమరావతి రాజధానిగా ఉండాలి. దానికి బాధ్యత మాకంటే మీకు ఎక్కువ ఉంది. అంటే మాకు లేదంటే మాకు కూడా ఉంది. కారణం మేము కూడా పార్టీగా చెప్పాం అమరావతి రాజధానిగా ఉండాలని. అదేవిధంగా కాంగ్రెస్ అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పింది, సిపిఎం చెప్పింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి వాళ్ళు దానికి చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు మీరు అధికారంలో ఉండి ఇవాళ దాని విషయంలో మీరు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. మీరు అనుమానాలకు మీరే తావిస్తూ ఉన్నారు. మీరు తలా ఒకటి మాట్లాడవాలి. మీరు ఒకే మాటకి ఆ రోజు నుంచి ఎట్లా మారుస్తావయ్యా, అమరావతి రాజధానిగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోతాడయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్లో అమిత్ షా, నరేంద్ర మోడీ చెప్తే లేచి నిలబడాడు. అట్లే ఆయనకి ఏముంది అతనికి, అతని పరిస్థితి, నువ్వు ఎమ్మెల్యేలు ఉన్నది కరెక్టే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫోన్ చేస్తే ఆయన దాటిపోతాడా? అతని కేసులు, అతని తిప్పలు అతనికి తెలుసు. అది ప్రపంచానికి కూడా తెలుసు. అరే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అంటే నువ్వు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏమంటావు, అది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ అని ఎవడు అనుకోవడమే లేదు దాన్ని. ఇవాళ రన్ బై అసలు ఇంకోటి మామూలు బీజేపీ గవర్నమెంట్ కూడా అనుకోవడం లేదు. ఈరోజు ఏం చెప్పండి, నరేంద్ర మోడీ, అమిత్ షా గవర్నమెంట్ అయిపోయింది. అది వాళ్ళిద్దరు పూర్తి డామినేట్ చేసి వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తే కాదనేవాడే లేడు. మీ పార్టీలోనే లేరు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు ఉన్నప్పుడు ఉన్నదానికి ఇవాళ ఉన్నదానికి చాలా తేడా ఉంది. కాబట్టి వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ ఎందుకని ఒక్క మాట తమాషా చేస్తున్నావా? రాజకీయాల్లో ఎట్లా మారుస్తావు ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా అలాగే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న గవర్నమెంట్. ఒక్క మాట సార్, ఒక్క మాట. యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయనకి ఏనాడు ఇంత అధికారం లేదు. సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ పూర్తి అధికారంలో ఉన్నాడు ఆయన. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నది కూడా తప్పు కాదు కదా. ఆయన ఏమంటున్నాడు, అయ్యా నేనే స్వయంగా దీనికి వచ్చాను, అది మరి దానికి చేయాలి కదా అని అంటాడు. అవును, వినపడ్డం వినపడుతుంది. చెప్పండి వినపడుతుంది సార్, ప్లీజ్ వినపడుతుంది. తప్పేముంది, వాట్ ఇస్ ద రాంగ్ ఇన్ ఇట్? తర్వాత మేమేమి ఇప్పుడు ఇంకోటి మేమేదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఇబ్బందులు పెట్టమని కూడా మేము అనడంలే.
లెట్ దెమ్ రూల్. వాళ్ళు రూల్ చేయమని అడుగుతున్నాం. అవును. వాళ్ళు రూల్ చేయని, సహకరించండి, నిధులు ఇవ్వండి, రాజధాని తొందరగా కంప్లీట్ చేయమని చెప్పండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే అతను చేయకుండా పోతాడా? రైట్, ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు, సమస్య లేదు. దీపక్ రెడ్డి గారు చాలా క్లియర్ గా రామ్మాధవ్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని రామ్మాధవ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఏంటి అరాచకాలు అన్నారు, లోకల్ బాడీస్ ఎలక్షన్ లో పోటీ చేసిన వాడు ఇంటికెళ్లి పోలీసులు వాడిని బెదిరించి విత్డ్రా చేయించారన్నారు. ప్రతిపక్షాలు నోరెత్తలేని పరిస్థితి ఉంది, అప్రజాస్వామికమైన పరిస్థితులు ఉన్నాయి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు సైనికులా పోరాడాల్సిన సందర్భం వచ్చిందన్నారు. సంఘర్షణకు దిగాలి అన్నారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి చక్కగా లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంగీకరించినట్టే కదా దీపక్ రెడ్డి గారు? వెంకటకృష్ణ గారు, మీ మంచితనము వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు స్ట్రైట్ గా ఆన్సర్ చేయకుండా అడ్డదారులు పోయి ఏ ఒక్కటి కరెక్ట్ గా చెప్పట్లేదు. నేను ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తానండి. అమరావతి మీద ఇప్పటికీ క్లియర్ గా మీ స్టాండ్ ఏంది చెప్పండి. దళితుల మీద ఇన్ని రోజులు అటాకులు జరుగుతా ఉంటే ఎందుకు మీరు దాని మీద మాట్లాడట్లేదు? ఎన్నో ఫాల్స్ కేసులు, అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు? ఈ విధంగా కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతా ఉంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మీ వాళ్ళని కూడా కొట్టినారు, మీ వాళ్ళని కూడా విత్డ్రా చేయించినారు. ఈ రోజు దాకా మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? అసలు ఏంది బీజేపీ స్టాండ్? మీరు ఇంకా డొంక తిరుగుడు మాటలు మాట్లాడేసి కరెక్ట్ ఒక స్టాండ్ తీసుకోండి, లేకపోతే బీజేపీ శీలం శంకించే పరిస్థితి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రైట్, రఘురామ్ గారు చెప్పండి. దీపక్ రెడ్డి గారు స్ట్రైట్ ఆన్సర్. దీపక్ రెడ్డి గారు 3 క్వశ్చన్ అడిగారు. అమరావతి రాజధాని ఎలాంటి దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఉన్న రాజధానా లేని రాజధానా? అమరావతి ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఏదైతే అమరావతి రాజధానిగా మనంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎలా ఉందో అలా అమరావతి గతంలో ప్రభుత్వం గాని ఇప్పుడు ప్రజలు గాని ఏవైతే అనుకుంటున్నామో, ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఏదైతే కోరుకుంటున్నారో అదే అమరావతి, అదే రాజధాని. ఒకటి దాన్ని దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ మీకు ఉందో అని మాకైతే లేదు. వీఆర్ వెరీ క్లియర్. ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అంటే ప్రతిపక్ష పార్టీలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మా భుజం మీద పుట్టి తుపాకీ పేల్చాలని చూస్తున్నాం. ఇదే మాట చెప్పినందుకు ఎవరో 2-3 సస్పెండ్ చేశారు. ఎందుకు? ఎవరు పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదు, గవర్నర్ విమర్శిస్తే ఊరుకునేది లేదు. గవర్నర్ ప్రభుత్వంలో భాగం, మేము ప్రభుత్వంలో భాగం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రీజనల్ పార్టీ కాదు. రీజనల్ పార్టీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ లైన్ ఉంటది, పార్టీ లైన్ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోరు. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని విమర్శిస్తే మీ పార్టీ నాయకులే, మీ పార్టీ నాయకులు అమరావతి విషయంలో మాట్లాడినందుకే కదా సస్పెండ్ చేశారు. లైన్ ఉంటుంది, అది చెప్పేది మీకు. అమరావతి కోసం ఇప్పుడు ఎవరన్నా అమరావతి విరుద్ధంగా మాట్లాడడం ఏమన్నా ఎవరన్నా మాట్లాడి చెప్పండి మీకు పార్టీలో. ఇప్పుడు మీరు మాట్లాడారు. అంటే అమరావతి రాజధాని, దాంట్లో అనుమానం. కేంద్ర పార్టీ చెప్పిన, రాష్ట్ర పార్టీ చెప్పిన, ఏం చెప్పినా అమరావతి రాజధాని కట్టుబడున్నాం చెప్తున్నాం. వాళ్ళు రామాధవ్ గారు చెప్పి మేము చెప్తాం. ఓకే. సో ఇంకోటి ఏమంటారు, రెండో క్వశ్చన్ ఏమన్నారు? అక్రమాలు, అరాచకాలు. అదే ప్రభుత్వము మీరు మాట్లాడదండి. ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు కన్నగా లెటర్ రాశారు. మొన్నటి అధ్యక్షుడు ఆయనే కాబట్టి మా అధ్యక్షుడే మా ప్రెసిడెంట్ రాశారు. అనేక సార్లు రాశారు. దెబ్బతిన్న వాళ్ళు ధర్నాలు చేసి వచ్చాం. వెళ్ళాం విజయనగరం దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు, అనేక చోట్ల కడప వరకు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి వరకు. ఏది వదలేదండి, చేస్తున్నాం. అంటే మీ కళ్ళలో కనబడకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు, మీ ఎవరిని స్పేర్ చేసే ప్రశ్న లేదు. నేను మొన్న కూడా చెప్పిన, మాకు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఎంత దూరమో, వైసీపీ అంతే దూరం, కాంగ్రెస్ అంతే దూరం, కమ్యూనిస్ట్ అంతే దూరం. ఎవరికి ఎవరు చుట్టం కాదు. ఇక్కడ మా రాజకీయంగా మేము ఎదుగుతాం ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్యూమ్, ప్రతిపక్షంలో వ్యాక్యూమ్ ఉంది. దాన్ని ప్రతిపక్ష నాయకులు పాపం వేరే రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. మేము దాన్ని పూర్తి ఫిల్ చేయడం కోసం రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా వీధి పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఒక బలమైన రామకృష్ణ గారు ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ రాకూడదని చెప్పారండి. అందుకనే ఆయన పెద్ద ఆయన 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన గౌరవిస్తాం మేము.
సిబిఐ ఎవరు రావడానికి రాష్ట్రపతికి మరి ఆయన రావద్దన్నా కూడా వివేకానంద రెడ్డి గారి విషయంలో, డాక్టర్ సుధాకర్ విషయంలో, ఇవన్నిట్లో విషయంలో ఎందుకు వచ్చారు? ప్రభుత్వం ఒప్పుకుంది, ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, మనం ఏం చేస్తాం? లేదు, కోర్టు చంద్రబాబు గారు చెప్పారు ఐటీ ఫౌల్ గేమ్ వద్దు రఘురామ్, ఫౌల్ గేమ్ వద్దు, ప్రభుత్వం కోరలా, కోర్టు చెప్పింది, కోర్టు చెప్పింది. గౌరవనీయులు మా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు నిజమే రఘు, నిజమే రఘు, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వస్తుంది సంగతి చూస్తా రఘు, నిజమే. ముఖ్యమంత్రి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రఘురామ్ మీరు అన్నది నిజమే, మీరు అన్నది నిజమే. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అనేది ఏపీకి రావద్దని అన్నారు కాబట్టి అదే అదే వారి మీద ఉన్న గౌరవంతో, వారి మీద ఉన్న ఎవరు ఏం మర్చిపోలేదు. చేద్దరు గారు ప్రక్షాళన వాళ్ళకి చేయడం, మీరు చేసుకోవడం కూడా ఉంటది. ఇక్కడ రెండు ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు చంద్రబాబు నాయుడు రావద్దన్నది ఎంత వాస్తవమో, నేను ఒక మాట, చంద్రబాబు నాయుడు సిబిఐని రావద్దన్నమాట ఎంత వాస్తవమో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎంక్వైరీలు కోర్టు ఆదేశాలతో వచ్చిన సిబిఐ ఎంక్వైరీలు చంద్రబాబు నాయుడు చెప్తే రాలే. అట్లా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్, మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా. రైట్, ఎనీవే రైట్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సరిగా లేవు, ప్రతిపక్షాల వాయిస్ పడిపోయింది, మాట్లాడలేకపోతున్నాయి, ఉన్న అవకాశం మనకు మాత్రమే ఉన్నది, ఇక మీరు నిలబడండి, సంఘర్షణతో పోరాడండి అధికార పార్టీతో, ప్రభుత్వంతో అని పిలుపునిచ్చారు. ఆ స్కోప్ ఉందా బీజేపీకి? వెంకటకృష్ణ గారు, మీరు అడిగేదాన్ని మీరు అడిగిన ప్రశ్నకు చెప్పే ముందుగా మన రఘురామ్ గవర్నర్ గారి గురించి చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అసలు మాతో పాటు మీరు కూడా ఎన్నో ఎలక్షన్లు చూశారు, లోకల్ బాడీస్ చూశారు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అన్నీ కూడా చూశారు. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అసలు ఒక ఎంఆర్ఓని కానీ లేదంటే ఒక ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉండదు. అలాంటిది ఎన్నికల ప్రక్రియగా మధ్యలో ఉండగానే చివరికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కే ఆయన్ని ఆర్డినెన్స్ ఇచ్చి సంతకం చేసి పంపించాడంటే నా తెలిసిన భారతదేశంలో ఇట్లా గవర్నర్ ఎక్కడ ఉండడు. పైగా ఆయన చెన్నైలో ఉండి ఆయన్ని బాబు 80 ఏళ్ళు ఆయన తీసుకొని వచ్చి కరోనా వచ్చే టైంలో ఆయనకి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఈ గవర్నర్ ఏమి అనకూడదట. తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో కూడా అంతే. అంటే ఇంత అధ్వానంగా నువ్వు గవర్నర్ అంటే నువ్వేమైనా చేసేదేనా గుడ్డిగా? పోన్లే, ఆయన ఏమైనా తెలియక చేశాడా? ఆయన ఏమైనా బ్యూరోక్రాటా? ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ఆయన చాలా విషయాలు తెలుసు. కాబట్టి గవర్నర్ అంటే ఆయన అదే గవర్నర్ ఏమన్నా అంటే మేము సస్పెండ్ చేసినప్పుడు గవర్నర్ కాదు, మన గవర్నర్ చేసిన పని ఎట్లుంది చెప్పు. అసలు చిన్న కామన్గా ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళకు కూడా తెలుసు, ఎలక్షన్లు ప్రక్రియ నడిచేటప్పుడు ఒక చిన్న అధికారిని ట్రాన్స్ఫర్ చేయలేదు. మీకు చిన్న అడిషను అంటే మీకు యాడ్ చేస్తున్నాను. గవర్నర్ గారిని తిడితే సస్పెండ్ చేస్తాము, పార్టీ ఊరుకునేది లేదు అని అన్నారు. రఘురామ్ అన్నారు, గౌరవిద్దాం మనం, ఎందుకంటే రఘురామ్ సీనియర్ నాయకుడు ఆ పార్టీలో. మరి గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగానే కదా కామినేని శ్రీనివాస్ గారు కోర్టులో కేసేసింది. కోర్టు పార్టీ చాలా క్లియర్గా పార్టీ నాకు చెప్పింది, నేను వేశానని చెప్పి ఆయన వేశాడు కదా గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగానే. సరే, కన్నా లక్ష్మణ్ గారు గవర్నర్ని తిట్టలేదనుకోండి, లెటర్ రాశాడు దీన్ని అటార్నీ జనరల్కి పంపించండి అని. మరి ఇవన్నీ సస్పెండ్ చేయాలి, కామినేని శ్రీనివాస్ గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని అందరినీ సస్పెండ్. ఓకే, చేసినట్లే ఇప్పుడు కన్నా కొద్దిగా చేశారు ఆ పని. అంతేనా? నేనేమంటే రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల విషయంలో వాళ్ళు మోసం చేశారు, పక్కా మోసం. అందులో
రైట్. ఆ రోజు 2014 ఎన్నికల్లో చెప్పింది, తర్వాత చేసింది, అప్పుడు మోసం చేశారు. యా. తర్వాత ఇప్పుడు రాజధాని విషయంలో స్పష్టంగా కనపడతా ఉంది. Right. మన రఘురాం పాపం ఏదైనా కానీ బాగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బాగా కన్విన్సింగ్ గా మాట్లాడతాడు. నేను అందులో ఒప్పుకుంటా మర్యాద కానీ, ఎక్కడ కనపడిందండి మీకు? కానీ అంతా- ఇవాళ ప్రజలు ఎవరు కూడా మీకు అంతా నమ్మడం వెటకారమే ఉంది లేదు. కదండి ఎందుకు అందులో? నమ్మడం లేదంటే క్లియర్ కట్ గా మీరు మోసం చేస్తా ఉన్నారు. ఎట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ముందు చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా ఎట్లా వ్యవహరిస్తా ఉన్నాడో, మీరు చెరో మాట మాట్లాడి మీరు ఇప్పుడు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేక, రైట్. మీరు 13 రాజధానులు ఉండనులే, 3 రాజధానులు ఉండనులే, రైతుల తరఫున నిలబడతాంలే మీరు చెప్తా ఉంటే ఒక్కరు నమ్మడం లేదు. కాబట్టి ఏమంటే మీకు రాష్ట్రంలో ఇంకోటి ఏమంటే ప్రతిపక్షం మీరేమో చేస్తా ఉంటారు, మీరేమీ చేయలేరు కూడా. రైట్. రామకృష్ణ గారు, రెడ్డి గారితో రామకృష్ణ గారు, పరిస్థితి మీ పార్టీలో రామకృష్ణ గారు, ఎందుకు థ్యాంక్ యూ. రాదంటే రామకృష్ణ మీరు గారు, ఆ థ్యాంక్ యూ. స్థాయిలో లేరు. రఘు అండ్ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఎందుకు అయితే రాదంటే తెలంగాణ ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొడుతున్నాడా? కేసీఆర్ని ధిక్కరించేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసిందా? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణ కేసీఆర్ లేదా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాటలు వినకుండా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నష్టం చేసే విధంగా వద్దంటుంటే కూడా ప్రాజెక్టులు కట్టేస్తున్నారా? అసలు ఎన్ని ప్రాజెక్టులు కట్టేశారు ఇప్పటి వరకు? అనుకోకుండా తెర మీదకి వచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పథకం, ఈ పథకం ప్రయోజనాలు ఏంటి? ఈ పథకం నిజంగా తీరుదారి వెళ్తుందా? చివరి వరకు వెళుతుందా? ఈ పథకం ముందు కేసీఆర్ గారికి తెలియదా? కేసీఆర్ గారితో అన్ని మీటింగులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ విషయం చెప్పకుండానే తెర మీదకు తీసుకొచ్చేశారా? కేసీఆర్ గారు చేస్తున్న ఎదురుదాడి తనను తాను ఆత్మరక్షణలో పడి చేస్తున్న ఎదురుదాడా, లేక నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పోరాడుతుంది కాబట్టి చేస్తున్నారా? అసలు ఈ మధ్యలో బీజేపీని ఎందుకు తెస్తున్నారు? ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటే, రెండు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని చెప్పి ఆ లింక్ ఎందుకు పెడుతున్నారు? ఈ లింక్ పెట్టడంలో రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పాత్ర ఎంత ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పూర్తి కావాల్సిన లోకల్ బాడీస్ ఎన్నికల